హాయ్ అండి అందరికీ. తెలుగు మెథడాలజీ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మనం ఇందులో చూడబోతున్నాం. టాప్ 200 బిట్స్ అనేవి ఇందులో మనం చూడబోతున్నాం. 200 బిట్స్ కూడా మనం చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. చివరి వరకు చూడండి, ఎవరు మిస్ అవ్వద్దు. ఫస్ట్ బిట్ మనం చూసుకున్నట్లయితే, పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు ఎవరు? హాకెట్. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, హాకెట్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని అన్నది ఎవరు? ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్, ఇజ్లర్. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన కమిషన్ ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇటీవల త్రిభాషా సూత్రం గురించి వ్యతిరేకించిన రాష్ట్రం ఒకటి ఉంది, తమిళనాడు. మరి దాని గురించి ఇప్పుడు ఈ మధ్య కరెంట్ అఫైర్లో వచ్చింది కాబట్టి మరి మనకి త్రిభాషా సూత్రం గురించి ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతిపాదించిన వారు కొటారి కమిషన్. మనస్సులోని భావ పరంపరలను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే వాక్యాలే భాష అని అన్నవారు ఎవరు? ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, రామచంద్ర వర్మ. ద్రావిడ భాషకు సహజమైన ట, డ, ల అనేటటువంటి అక్షరాలు దేనికి చెందుతాయి? మూర్ధన్యాలు. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహారిక రూపం ఏంటి? భాషా వ్యవహార రూపం. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్, మాండలిక భాష. భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పేటటువంటి భాషోత్పత్తివాదం ఏమిటి? క్రమపరిణామ వికాసవాదం. ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పేవాదం ఏకమూల భాషావాదం. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే భాషోత్పత్తివాదం ఏంటి? ధాతువాదం. ముఖ యంత్రంలో ధ్వని పుట్టేటటువంటి ప్రదేశం ఏమిటి? స్థానము. అర్ధభేదక శక్తి గల కనిష్ట ధ్వని రూపానికి గల పేరేమిటి? వర్ణము. ఉద్వేగాల ప్రకటనాభిలాషే భాషకు మూలం అని సమర్థించేటటువంటి భాషోత్పత్తివాదం ఏంటి? వివక్ష ప్రేరణావాదం. హరిజన పత్రికలో మాతృభాష మాధ్యమ ప్రాధాన్యతను గురించి రాసిన వారు ఎవరు? మహాత్మా గాంధీజీ. మహేశ్వర సూత్రాల రూపంలో మన అక్షరాలు ఆవిర్భవించినట్లు పెద్దలు విశ్వసించుటకు గల కారణమైనది? నటరాజ డమరుక శబ్దం. నెక్స్ట్ వన్, ప్రేరణ దూరత, అలాగే వక్తృస్తోత్ర విపరిణామం, సాంస్కృతిక ప్రసరణం అనేటటువంటి లక్షణాలు దేనికి చెందుతాయి? భాషకు చెందినవి. వర్ణమాలలోని గజడ దబ అను అక్షరాలు వ్యాకరణ పరిభాషలో దేనికి చెందుతాయి? సరళాలు. భారతీయ భాషలన్నింటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది. భారతీయ భాషలన్నింటిలో అంతర్వాహినులుగా భాషా సామ్యతతో పాటు గోచరించేది భావైక్యత. భాష వివిధ భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ అని చెప్పినవారు? హాకెట్. దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు. అలాంటివి ఏ విలువల ద్వారా ప్రతిబింబిస్తాయంటే సామాజిక విలువలు. ఉద్దేశాలు గమ్యాల నుంచి ఆవిర్భవించి తరగతి బోధనకు మార్గదర్శకత్వాన్ని నేర్పి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పుల్ని సూచించేది. లక్ష్యాలు. విద్యార్థి గానం, నాట్యం, చిత్రలేఖనం వంటివి నేర్చుకోవడం వలన కలిగే విలువలు. సృజనాత్మక విలువలు. వర్ణాక్షరాలు ఊష్మాలకు మధ్యగా పలికే య, ర, ల, వ అనే అక్షరాలు వ్యాకరణ పరిభాషలో దేనికి చెందుతాయి? అంతస్తాలు. త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించినటువంటి విద్యా కమిషన్ ఆ ప్రతిపాదనను 1978లో ఆమోదించినటువంటి జాతీయ సంస్థ ఇది. చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే త్రిభాషా సూత్రం అనగానే లేటెస్ట్ కరెంట్ అఫైర్లో వచ్చింది కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. సో దీనికి రైట్ ఆన్సర్ ఈస్ కొటారి కమిషన్. మరి త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది. మరి దీన్ని 1978లో ఆమోదించిన జాతీయ సంస్థ ఏదంటే మరి జాతీయ విద్యా పరిశోధన శిక్షణా సంస్థ అన్నమాట.
శిశువు తన సౌందర్య దృష్టిని, అభిప్రాయాన్ని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని అన్నది ఎవరు? మహాత్మా గాంధీజీ గారు. పాఠ్య ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో సాధించవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులను తెలియజేసేవి ఏమిటి? ఉద్దేశ్యాలు. ఒక వస్తువును గురించి కానీ, ప్రదేశాన్ని గురించి కానీ, లేదా వ్యక్తిని గురించి కానీ ఏర్పడేటటువంటి ఒక ప్రత్యేకమైన భావానికి గల పేరేంటి? దేనిపైనైనా మన అనుకూల వైఖరి లేదా ప్రతికూల వైఖరి ఏదైనా కానీ దాన్ని ఏమంటారు? వైఖరి అని చెప్తామన్నమాట. నెక్స్ట్ వన్, బోధనాభ్యసనకు ప్రాతిపదికలు అలాగే బోధనా లక్ష్యాలకు సూక్ష్మ రూపాలుగా చెప్పబడేవి ఏమిటి? ఏంటి అంటే స్పష్టీకరణలు. అలాగే భాష ద్వారా జరిగేటటువంటి భావ వ్యక్తీకరణ ఎదుటివారిలో కలిగించేది ఏమిటి? భావోద్దీపనము. ఒక విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏ మాత్రము కూడా శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదివేయడం అనమాట. దాన్ని ఏమంటాం? మౌన పఠనం. వక్తృత్వం అనగా మాట్లాడడం. విద్యార్థుల యొక్క వాగ్దోషాలను తెలుసుకొని నివారించడానికి ఉపకరించేటటువంటి పఠనానికి గల పేరు ప్రకాశ పఠనం. శ్రవణ గోచరాలైన భాషా ధ్వనులను అక్షిగోచరాలుగా లిపి రూపంలో రాయడానికి గల పేరేంటి? లేఖనం. అక్షరాలలో ఒకే పోలిక గల అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పేటటువంటి పద్ధతికి గల పేరేంటి? నవీన అక్షర పద్ధతి. విద్యార్థి కథలు, గేయాలు పొడిగించడం, ప్రక్రియల మార్పు వంటివి చేయడం అనేవి ఆ విద్యార్థి యొక్క దేనికి చెందుతుంది? ఆ విద్యార్థిలో ఉండేటటువంటి దేనికి చెందుతుంది అంటే అది ఒక సృజనాత్మకత. కథలు పొడిగించడం, గేయాలు పొడిగించడం ఇదంతా కూడా సృజనాత్మకతే అవుతుంది. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడాన్ని ఏమంటారు? సమవేగరాహిత్యం. ఉక్త లేఖనం యొక్క ప్రయోజనం ఏమిటి? నిర్దిష్టమైన లేఖనం అనేటటువంటిది అలవడుతుంది. విద్యార్థి ఒక తరగతి నుండి మరొక తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవలసిన సామర్థ్యాలను సూచించేది కనీస అభ్యసన స్థాయి. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది ఏంటి? సొంత మాటల్లో రాయడం అనేటటువంటిది దేనికి చెందుతుంది అంటే స్వీయ రచన. విద్యార్థి తోటివారు, మహిళలు, దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. ప్రశంస. సద్భావనతో ప్రవర్తించడం అదంతా కూడా గౌరవాన్ని కలిగి ఉండడం ఇదంతా ప్రశంస. నెక్స్ట్, మాట్లాడేటప్పుడు మొదట బాగా వినబడేటట్లు ప్రారంభించిన చివరికి పోయే కొద్ది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినబడకుండా మాట్లాడడం. దీనిలో అంటే ఒకే రీతిగా లేదు కదా, ఒకే రీతిగా ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు ఒకే రీతిగా మాట్లాడలేకపోవడం దాన్ని ఏమంటారంటే సమస్వర రాహిత్యం. నెక్స్ట్, వాగ్రూపంలో ఉన్న భాషకు లిపి కల్పించడానికి గల పేరేంటి? మాట్లాడేదానికి లిపి కల్పించడం, దాన్ని ఏమంటారు? లేఖనం. తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది మౌన పఠనం. అక్షర పద్ధతికి గల మరొక పేరేంటి? అక్షర పద్ధతికి గల మరొక పేరు వర్ణ సమన్యాయ పద్ధతి. ఆధునిక విద్యావేత్తల ప్రకారం విద్యార్థులకు పఠనం నేర్పించడానికి మేలైనటువంటి పద్ధతి ఏమిటి? ఏ పద్ధతి అంటే వాక్య పద్ధతి మరియు కథా పద్ధతి రెండు కూడా ఆన్సర్గా అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఉక్త రచనకు గల మరొక పేరేంటి? ఉక్త రచనకు గల మరొక పేరు వక్తృత్వం. నెక్స్ట్ వన్, శబ్దాలను స్థూలంగా గ్రహిస్తూ జరిపేటటువంటి పఠన విధానం క్షుణ్ణ పఠనం. వాగేంద్రియాలకు శ్రమ కలిగించకుండా కేవలం కంటి చూపుతో మాత్రమే చదివేటటువంటిది మౌన పఠనం. రీతి, సమత, స్పష్టత, వేగం అను లక్షణాలు ఉండవలసినటువంటి భాషా నైపుణ్యం ఏమిటి? ఈ లక్షణాలన్నీ ఏ భాషా నైపుణ్యంలో కనిపిస్తాయి అంటే లేఖనంలో కనిపిస్తాయి. ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడేటటువంటి సందర్భం ఎక్కడ? పఠన బోధనలో కనిపిస్తుంది అనమాట. పఠన బోధనలో ప్రాచీన అక్షర పద్ధతి, నవీన అక్షర పద్ధతి అనునవి ఉపయోగపడేటటువంటి సందర్భం ఎక్కడంటే పఠన బోధన. నెక్స్ట్ వన్, భాషా బోధన ప్రారంభ చర్య. భాషా బోధన యొక్క ప్రారంభ చర్యకు గల పేరేంటి? వాచిక చర్య.
శ్రవణ గోచరాలైన భాషాధ్వనులను దృశ్యమానం చేయడానికి గల పేరేంటి? అంటే వినేటటువంటివి, భాషని కనిపించేటట్లు చేయడం. దానికి గల పేరేంటంటే లేఖనం. విషయ పరిజ్ఞాన లోపం, అవగాహన లోపం వల్ల విద్యార్థుల యొక్క రాతల్లో సంభవించే దోషాలకు గల పేరేంటి? భావదోషాలు. ఒక వక్త మాటలను వింటున్నప్పుడు ఏ అంశాలను గ్రహించాలి, ఏ అంశాలను గ్రహించకూడదనే విషయాన్ని గుర్తించేటటువంటి శ్రవణ శక్తికి గల పేరేంటి? సూక్ష్మ భేద గ్రాహక శ్రవణం. నెక్స్ట్ వన్. విద్యార్థి ఒక గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయానికి గల పేరేమిటి? పలుకుమేర. మన దేశంలో సాంప్రదాయకంగా వస్తున్నటువంటి ప్రాచీన బోధన పద్ధతికి గల పేరేంటి? అక్షర పద్ధతి. ఉపాధ్యాయుడు మొదటి పంక్తిలో అందంగా రాసిన వాక్యాన్ని విద్యార్థి ఆదర్శంగా తీసుకొని దాన్ని చూస్తూ క్రింది పంక్తులలో అలాగే రాయడానికి ప్రయత్నించడానికి గల పేరేంటి అంటే ఒరవడి. శ్రవణ, భాషణ, దృష్టలేఖనం లేదా ఒరవడి. శ్రవణ, భాషణ, లేఖనాలను అభివృద్ధి పరచగల శక్తి గలది. ఇవన్నీ శ్రవణ, భాషణ, లేఖనం, ఈ మూడింటిని అభివృద్ధి చేయగలిగేది ఏమిటి? పఠనం. రాయబడిన లేదా అచ్చువేసిన అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ రాయడం. దృష్టలేఖనం. తక్కువ కాలంలో ఎక్కువ పఠనాన్ని సాగించడాన్ని విస్తార పఠనం అని అంటారు. కృత్యాధార పద్ధతిని మొట్టమొదట మన దేశంలో ప్రస్తావించినది ఎవరు? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. విద్యార్థుల్లో స్వయం అభ్యసన శక్తిని అలవడేలా చేసేటటువంటి బోధనా పద్ధతి ఏమిటి? స్వయం అభ్యసన శక్తి, తనంతట తాను చదువుకోగలగడం. కృత్యాధార పద్ధతి. పని చేయడం ద్వారా అభ్యసనం అనేది కృత్య పద్ధతి. పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతి గల పేరేంటి? పూర్ణ పద్ధతి. నెక్స్ట్, పద్యాన్ని మొత్తంగా తీసుకొని బోధించే పద్ధతికి గల పేరేంటంటే పూర్ణ పద్ధతి. నెక్స్ట్, ప్రాథమిక విద్యాక్షేత్రంలో గుణాత్మకత సాధనకు తోడ్పడేటటువంటి బోధనా విధానానికి గల పేరేంటి? గుణాత్మకత సాధనకు తోడ్పడే విధానం. కృత్యాధార పద్ధతి. పని ద్వారా అభ్యసనం కలిగించే పద్ధతి కృత్యాధార పద్ధతి. ఆధునిక పద్ధతి, వైయీకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అను నామాంతరములు గల వ్యాకరణ బోధన పద్ధతి ఏంటి? అంటే ఈ పేర్లన్నీ ఒకదానికి మారుపేర్లుగా ఉన్నాయి. అది ఏ పద్ధతికి మారుపేర్లు అని అర్థం. చూస్తే అనుమానోపపత్తి పద్ధతికి మారుపేర్లు అన్నమాట. నెక్స్ట్, బోధనలో సామాజికోపయుక్త కార్యకలాపాలను ప్రారంభించి పిల్లలను వాటిలో భాగస్వామ్యాన్ని చేయాలని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏమిటి? ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. మన రాష్ట్రంలో కృత్యాధార బోధనను మొదటిగా అమలుపరిచినటువంటి కార్యక్రమం లేదా పథకం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం. భాషా బోధనలో విషయంలోని భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తూ కేవలం కఠిన పదానికే అర్థం చెప్పేటటువంటి బోధనా పద్ధతి ఏమిటి? మరియు ఆ బోధన యొక్క సందర్భం ఎక్కడ? ఆ బోధనా పద్ధతి పూర్ణ పద్ధతి అన్నమాట. పూర్ణ పద్ధతి పద్య బోధనలో కనిపిస్తుంది మనకి. నెక్స్ట్, విషయాలు, వస్తువులు సంబంధించిన అనుభవాలు విద్యార్థులు పునఃసమీక్షించుకోవడం ద్వారా ప్రపంచ సంబంధ అవగాహనను, జ్ఞానాన్ని నిర్మించుకున్నట్టుకు ఉపకరించేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏంటి? నిర్మాణాత్మకత వాదం. భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాషాధికారాన్ని కూడా విద్యార్థుల్లో పెంపొందించాలనేటటువంటి ప్రధాన ఉద్దేశం గల బోధన ఏమిటి? గద్య బోధన. విద్యార్థుల్లో రసానుభూతి, ఆనందానుభూతి కలిగించేటటువంటి పద్య బోధన పద్ధతికి గల పేరేంటి? పూర్ణ పద్ధతి. విద్యార్థుల యొక్క దృష్టిని పాఠ్యాంశాల వైపు మళ్లించి వారి యొక్క ప్రస్తుత బోధనాంశం గురించి ఆసక్తి, అభిరుచిని, ప్రేరణను కలిగించేది ఏమిటి? ఉన్ముఖీకరణం. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పద స్వరూప స్వభావాలను విడమిచ్చి చెప్పేటటువంటి పద్య బోధన పద్ధతికి గల పేరేంటి? ప్రతి పదానికి అర్థం చెప్పుకుంటూ వెళ్ళడం అన్నమాట. ఆ పద్ధతికి గల పేరేంటంటే ఖండ పద్ధతి.
వివిధ భాషల మధ్య జన్య జనక సంబంధాన్ని తెలిపే వ్యాకరణం ఏమిటి? తులనాత్మక వ్యాకరణం. సన్నివేశ పద్ధతి, అభివర్ణన పద్ధతి, ప్రయత్న పద్ధతులను ఉపయోగించి బోధించదగినటువంటి పాఠ్యాంశానికి గల పేరేమిటి? సన్నివేశ పద్ధతి, అభివర్ణన పద్ధతి, ప్రయత్న పద్ధతి. ఈ మూడింటిని ఉపయోగించి బోధించదగినటువంటి పాఠ్యాంశం ఏమిటి? వ్యాసము. పరిమితులకు లోబడి స్వేచ్ఛనిచ్చి పిల్లలకు అవసరమైనటువంటి వస్తువులను, అనుభవాలను సమకూర్చగల వాతావరణాన్ని సృజించగల ఆధునిక బోధనా వ్యూహాన్ని గల పేరేంటి? చూడండి, పరిమితులకు లోబడి స్వేచ్ఛనివ్వాలి, పరిమితి దాటకూడదు. పిల్లలకు అవసరమైన వస్తువులను, అనుభవాలని సమకూర్చగల వాతావరణం సృజించగలిగినటువంటి ఆధునిక బోధనా వ్యూహం ఏంటి అంటే మాంటిస్సోరీ పద్ధతి అనమాట. మాంటిస్సోరీ పద్ధతి. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క వాచకాలలో ఉండే అభ్యాసాలను ఉదాహరణగా తీసుకుని ఆయా లక్షణాలు, సూత్రాలు, అనుమానోపపత్తి పద్ధతిలో బోధించడానికి గల పేరేంటి? నైమిత్తిక వ్యాకరణ బోధన. తరగతిలో ఉపాధ్యాయుడు బోధించినటువంటి పాఠ్యాంశానికి పునర్బలనం చేకూర్చేటటువంటి కృత్యాలు గలది ఏమిటి? పునర్బలనం చేకూర్చేటటువంటి కృత్యం చూస్తే ఇంటి పని. పునర్బలనం అంటే మళ్ళీ రిపిటేషన్ కనిపించడం అనమాట. నెక్స్ట్ వన్, ఉపాధ్యాయుడు ముందుగా వ్యాకరణ సూత్రాన్ని చెప్పి సూత్రంలో పారిభాషిక పదాలను వివరించి లక్షణ సమన్వయం చేసేటటువంటి వ్యాకరణ బోధన పద్ధతికి గల పేరేంటి? నవీన పద్ధతి. శిశు మనస్తత్వానికి అనుకూలమైనటువంటి వ్యాకరణ బోధన పద్ధతి ఏంటి? శిశువులకు నచ్చినటువంటిది, వాళ్ళ మనస్తత్వానికి అనుకూలమైనటువంటి పద్ధతి ఏది అంటే అనుమానోపపత్తి పద్ధతి. పాత్రానుగుణంగా భాషించే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగల చర్య ఏమిటి? పాత్రానుగుణంగా భాషించడం. అటువంటి సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందించగలిగేది ఏంటి అంటే పాత్ర అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది ఏంటి? నాటకీకరణం. నెక్స్ట్ వన్, విద్యార్థుల్లో ఆనందానుభూతిని, రసానుభూతిని పెంపొందించేటటువంటి సాహిత్య ప్రక్రియ, అలాగే ఆ ప్రక్రియను బోధించేటటువంటి విధానం ఏంటి? చూడండి, రసానుభూతిని, ఆనందానుభూతిని కలిగించేటటువంటి సాహిత్య ప్రక్రియ ఏంటి? పద్యము. అలాగే వాటిని బోధించే పద్ధతి ఏంటి? ప్రశంసా పద్ధతి. నెక్స్ట్ వన్, ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునేటటువంటి బోధనా ప్రణాళిక ఏమిటి? తాను ఒక విద్యా సంవత్సరంలో ఎన్ని పాఠాలు బోధించాలో అన్నింటికీ తయారు చేసుకునే ప్రణాళికను ఏమంటారు? వార్షిక ప్రణాళిక. ఒక పాఠాన్ని బోధించడానికి ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయో దృష్టిలో పెట్టుకొని రాసే ప్రణాళికకు గల పేరేంటి? పీరియడ్లు. పాఠ్య ప్రణాళిక. తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి ఏమిటి? ప్రణాళికలు. పాఠ్యపథకం అనేది దేనికి సంబంధించింది? పాఠం మొత్తానికి సంబంధించినటువంటి ప్రణాళిక. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఏమిటి? విద్యా ప్రణాళిక. పాఠశాలకు, సమాజానికి సన్నిహిత సంబంధం ఏర్పరిచేది ఏమిటి? సంస్థాగత ప్రణాళిక. విద్యార్థుల యొక్క సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచగల ప్రణాళికకు గల పేరేంటి? విద్యా ప్రణాళిక. సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచగల ప్రణాళిక ఏదంటే విద్యా ప్రణాళిక. విద్యా వ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశ్యాలను నిర్దేశించేది ఏమిటి? విద్యా ప్రణాళిక. ఆధునిక సమాజంలో పిల్లలు జీవించడానికి అవసరమైన విషయ పరిజ్ఞానాన్ని అందించే ప్రణాళిక ఏమిటి? విషయ ప్రణాళిక. భాషా పాఠ్యపుస్తకాలలోని పాఠ్యాంశాల స్వభావం ఏమిటి? భాషా పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాల స్వభావం ఎలా ఉంటుందని? గతిశీలతగా ఉంటుంది. సమాజం ఆశిస్తున్నటువంటి విద్యా కార్యక్రమాలకు విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి వినియోగించుటకై ప్రతి విద్యా సంస్థ సిద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రణాళిక గల పేరేమిటి? సంస్థాగత ప్రణాళిక. విద్యా సంవత్సరం అన్నారంటే అది సంస్థాగత ప్రణాళిక అన్నమాట. విద్యా సంస్థలు తయారు చేస్తాయి, అలాగే సర్వతోముఖాభివృద్ధికి ఉపయోగపడేది ఏంటంటే సంస్థాగత ప్రణాళిక. నెక్స్ట్ వన్, విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవలసినటువంటి అంశాలు ఏంటి? విషయ ప్రణాళిక తయారు చేయాలంటే ఏంటేంటి అవసరమని? అక్కడ విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు ఇవన్నీ ఉంటే విషయ ప్రణాళిక వేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వన్, విద్యార్థుల యొక్క ప్రతిభా వికాసానికి, ప్రజ్ఞా పాఠవాల ప్రదర్శనకు, సృజనకు, సాంఘికీకరణకు తోడ్పడేటటువంటి కార్యక్రమాలు ఏమిటి? సహపాఠ్య కార్యక్రమాలు. మన సంస్కృతి పరంపర నుండి
ఆశించదగిన జ్ఞానము, అవగాహన, నైపుణ్యాలు, వైఖరులను వ్యవస్థీకరించేటటువంటి యోజనే విద్యా ప్రణాళిక అని పేర్కొన్నది ఎవరు? పేర్కొన్న విద్యా విధానం ఏది అని. 1986 నాటి జాతీయ విద్యా విధానం. 1986 నాటి జాతీయ విద్యా విధానం. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005కు ఆధారమైనటువంటి నివేదిక ఏది? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం యొక్క 2005కు ఆధారమైనటువంటి నివేదిక ఏది? భారం లేని విద్యా నివేదిక. భారం లేని విద్యా నివేదిక. నెక్స్ట్, భారం లేని విద్యా నివేదిక. వాచకం ద్వారా సాధించి సామర్థ్యాల ఆధారంగా స్వయం అధ్యయనం చేయడానికి విస్తార పట్టణాభివృద్ధికి తోడ్పడేది ఏమిటి? ఉపవాచకం. భాషా నైపుణ్యాల అభివృద్ధికి, భాషా లక్ష్యాలు సాధించడానికి క్షుణ్ణ పట్టణాభివృద్ధికి తోడ్పడేది ఏమిటి? ప్రధాన వాచకం. క్షుణ్ణ పఠనం అంటే ప్రధాన వాచకం. సహపాఠ్య కార్యక్రమాలకు చెందినది ఏమిటి? భాషా క్రీడలు, గ్రంథాలయాలు. సమగ్ర పథకం, యూనిట్ పథకం అని వ్యవహరించబడుతున్నటువంటి పథకం ఏది? పాఠ్య విభాగ పథకం. సెకండరీ స్థాయి విద్యార్థుల కోసం రూపొందించే పాఠ్యపుస్తకాలలో వివిధ సాహిత్య ప్రక్రియలను పరిచయం చేయుటకు ఉపకరించేటటువంటి భాషా రూపం ఏంటి? ఆధునిక ప్రామాణిక భాష. విద్యార్థులకు సభా నిర్వహణ సామర్థ్యం, అనుభవ జ్ఞానం అందించేవి ఏమిటి? సారస్వత సంఘాలు. విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించేటటువంటి కార్యకలాపాల సమూహానికి గల పేరేంటి? విద్యా ప్రణాళిక. విద్యా సంస్థ లోపల, విద్యా సంస్థ బయట జరిగే కార్యకలాపాలు ప్రారంభించే ప్రణాళిక ఏమిటి? సంస్థాగత ప్రణాళిక. 2011వ సంవత్సరంలో రాష్ట్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో దృష్టి అందున్న ప్రతిపాదనలు ఏమిటి? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం NCF 2005 యొక్క ప్రతిపాదనలు. నెక్స్ట్, భాషా దురభిమానాలు తగ్గించి వివిధ భాషా రూపాలను విద్యార్థులకు పరిచయం చేయగల కార్యక్రమం ఏమిటి? భాషా విహారయాత్ర. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి ఏమిటి? బోధనోపకరణాలు. స్ట్రిప్ చార్టులు అలాగే ఫ్లాష్ కార్డులు, ఈ రెండు కూడా ఈ బోధనోపకరణాలకు చెందినవి. దేనికి చెందినవి రెండు కూడా? దృశ్య బోధనోపకరణాలు. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయ వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా శాశ్వత విషయావగాహనకు ఉపయోగపడుతుంది అని తెలియజేసినది ఎవరు? హుమయూన్ కబీర్. అభ్యసనం అనేటటువంటిది ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి ఏమిటి? బోధనోపకరణాలు. శ్రవ్య బోధనోపకరణం ఏది? క్రింది వాటిలో శ్రవ్య బోధనోపకరణం ఓన్లీ వినడానికి మాత్రం యూజ్ అయ్యేది. సంగీత వాయిద్యం. చలనచిత్రాలు, టెలివిజన్ అన్నవి దేనికి చెందుతాయి? దృశ్య శ్రావ్య బోధనోపకరణాలు. విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తేటటువంటి సందేహాల నివృత్తికి, అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి ఏమిటి? బోధనోపకరణాలు. విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి, నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి ఏమిటి? బోధనోపకరణాలు. నమూనాలు, మాతృకలు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు మున్నగు బోధనోపకరణాలు దేనికి చెందుతాయి? త్రిభాష్య బోధనోపకరణాలు. అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి, విషయం సులభంగా గ్రాహ్యం కావడానికి, విద్యార్థికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించేవి ఏమిటి? బోధనోపకరణాలు. స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు ఏమిటి? చిత్రాలు మరియు పటాలు. సాంకేతిక దృశ్య బోధనోపకరణాల్లో ఒకటేమిటి? ప్రొజెక్టర్. వర్ణచిత్రాలు, రేఖాచిత్రాలు, కథాచిత్రాలు, మెరుపు అట్టలు అన్నవి దేనికి చెందుతాయి? ద్విపార్శ్వ ఉపకరణాలు. విషయ చిత్రీకరణకు, వ్యాఖ్యానానికి, శాశ్వత అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడిన వారు ఎవరు? హుమయూన్ కబీర్. గల్లనుడి కట్టుకు గల మరొక పేరేమిటి? పదబంధ ప్రహేళిక. ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా, అర్థవంతంగా, ఫలవంతంగా ఉండడానికి ఉపకరించేది ఏమిటి? బోధనోపకరణాలు.
విద్యార్థులకు ప్రత్యక్ష అనుభూతులను కలిగించేవి ఏమిటి? బోధనోపకరణాలు. బోధనలో బోధనోపకరణాల ఆవశ్యకత, ప్రాధాన్యతలను అర్థం చేసుకోవడానికి ఉపాధ్యాయులు గుర్తించవలసినది ఏమిటి? అభ్యసనంలో బహుళేంద్రియ శక్తుల యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి. మౌలిక బోధనను వదిలి విద్యార్థుల యొక్క జ్ఞానేంద్రియాలు, గ్రహణ శక్తుల ఆధారంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసిన విద్యావేత్త ఎవరు? రూసో. ఉపాధ్యాయుడి యొక్క బోధనకు, విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి ఏమిటి? బోధనోపకరణాలు. విద్యార్థులు ఆసక్తులను పెంచి, ఆలోచనలను పదునుపెట్టి, ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి ఏమిటి? బోధనోపకరణాలు. అంటే బోధనోపకరణాల మీద క్వశ్చన్ ఎన్ని రకాలుగానైనా రావచ్చు. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏమిటి? మూల్యాంకనం. నిర్దిష్ట కాలపరిమితికి నిర్ధారించినటువంటి అంశాల ఆధారంగా ఆశించినటువంటి భాషా సామర్థ్యాలు పిల్లలు ఎంత మేరకు సాధించారో తెలుసుకోవడానికి ఉపకరించేది ఏమిటి? సంగ్రహణాత్మక మూల్యాంకనం. పిల్లల యొక్క శారీరక, మానసిక వికాసాలను ఒక క్రమ పద్ధతిలో పిల్లలకు తెలియకుండానే పరిశీలించడం ఏమవుతుంది? నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది ఏమిటి? విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేది మూల్యాంకనం. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేటటువంటివి వేటికి చెందుతాయి? సహపాఠ్యాంశాలు. బోధన, అభ్యసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది ఏమిటి? మూల్యాంకనం. బోధనా లక్ష్యాలకు కేటాయించిన మార్కుల యొక్క శాతాలను సూచించేటటువంటి పట్టిక ఏది? లక్ష్య భారత్వ పట్టిక. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? విశ్వసనీయత, ప్రామాణికత. పూర్వోత్తర నిక్షలు భాగమైనటువంటి మూల్యాంకనం ఏది? సామర్థ్యాధారిత మూల్యాంకనం. ఒక పాఠం బోధన చివర విద్యార్థుల యొక్క అభ్యసన స్థాయిని తెలుసుకోవడానికి ఉపకరించేది ఏమిటి? సాధన నిక్ష. మంచి ప్రశ్నాపత్రానికి ఉండవలసిన లక్షణాలలో ఒకటేమిటి? ప్రామాణికత. సాధారణ పరీక్షలలోని లోపాలను సవరించి విద్యార్థి యొక్క మూర్తిమత్వాన్ని సరిగ్గా అంచనా వేసి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడేటటువంటి ప్రక్రియ ఏది? నిరంతర సమగ్ర మూల్యాంకనం. పిల్లల యొక్క భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, రాత అంశాలు, లఘు పరీక్షలతో కూడినటువంటి మూల్యాంకనం ఏది? నిర్మాణాత్మక మూల్యాంకనం. అభ్యసన సామర్థ్యాల ఆధారంగా జరిపేటటువంటి మూల్యాంకనం ఏమిటి? సామర్థ్యాధారిత మూల్యాంకనం. ఆచరణాత్మకత, వస్త్రాశ్రయత, విశ్వసనీయత, ప్రామాణికత అను లక్షణాలు గల ఒక విద్యా ప్రక్రియ ఏమిటి? మూల్యాంకనం. భాషాభ్యసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యాంకనం ఏమిటి? భాషాభ్యసన ప్రక్రియలో భాగంగానే నిర్వహించే మూల్యాంకనం ఏంటంటే రూపణ మూల్యాంకనం. స్వల్ప వ్యవధిలో ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది ఏమిటి? స్వల్ప వ్యవధి నికష. ఒక పాఠం పూర్తి కాగానే నిర్ణయించుకున్న లక్ష్యాలు నెరవేరినది లేనిది తెలుసుకోవడానికి ఉపకరించేటటువంటి మూల్యాంకనం ఏమిటి? తెలుసుకునేటటువంటి మూల్యాంకనమే నిర్మాణాత్మక మూల్యాంకనం. ఒక పాఠం పూర్తి కాగానే చేసేదన్నమాట. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల జ్ఞాన సముపార్జనను తానే అంచనా వేయడం దేనికి చెందుతుంది? అంతర్గత మూల్య నిర్ధారణ. విద్యార్థులు చేసిన కృత్యాలను సేకరించి వాటి ప్రదర్శన, పనితీరు వివరాలను సంకలనం చేసి భద్రపరిస్తే అది దేనికి చెందుతుంది? పోర్ట్ఫోలియో లేదా దస్త్రం. నెక్స్ట్ వన్ పోర్ట్ఫోలియో లేదా దస్త్రం. తెలుగు వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ తెలియాలి. చూడండి, వీటి యొక్క తెలుగు వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ తెలియాలి మీకు. ఉపాధ్యాయుడు బోధనకు ముందు నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏ మేరకు నెరవేరాయో సరిచూచుకున్నటకు ఉపయోగపడేటటువంటి ఒక శాస్త్రీయ విధానానికి గల పేరేంటి? తను కొన్ని నిర్ణయించుకుంటాడు కదా, ఇది పిల్లలకు నేర్పించాలి, అది నెరవేరిందా లేదా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మూల్యాంకనం చేయాలి. నెక్స్ట్, ఒక సంవత్సర కాలంలో విద్యార్థి అభ్యసించినటువంటి అన్ని అంశాలను మూల్యాంకనం చేసేది. ఒక సంవత్సర కాలంలో నేర్చుకున్న అన్ని అంశాలను మూల్యాంకనం చేసేదాన్ని ఏమంటారు? దాన్నే మనం సమగ్ర మూల్యాంకనం అంటారు. ఒక విద్యార్థి తన తరగతి పూర్తి చేసిన తర్వాత చేసే మూల్యాంకనానికి గల పేరేంటి? ఒక విద్యా సంవత్సరం లేదా ఒక తరగతి. దాన్నే మనం సమగ్ర మూల్యాంకనం.
ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాలలో తన విద్యార్థుల యొక్క జ్ఞాన అవగాహన సంపార్జనను తానే అంచనా వేస్తే అది దేనికి చెందుతుంది? అంతర్గత మూల్యాంకనం అవుతుంది. నేటి విద్యార్థి యొక్క భవిష్యత్తులో ఏ ఏ విషయాలు సమర్థవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ధారించేటటువంటి మూల్యాంకనానికి గల పేరేంటి? ప్రాగుక్తిక మూల్యాంకనం. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసేటటువంటి విధానమే భాష అని నిర్వచించినటువంటి వ్యక్తి తాను రచించిన గ్రంథం ఏంటి? చూడండి, నిర్వచించిన వ్యక్తి ఎవరు, ఆయన రచించిన గ్రంథం ఏంటి? ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష అని చెప్పింది ఎవరు? అలాగే తను ఒక గ్రంథం రచించారు, అదేంటి అని చూడండి. అది చెప్పింది జాన్ పి హ్యూగ్స్ అనే వ్యక్తి చెప్పారు. ఆయన రచించిన గ్రంథం ఏంటంటే ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనే గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్, భాషలోని నిర్మాణాంశాలను వినూతన క్రమంలో అమర్చి అటు వక్త కానీ ఇటు శ్రోత కానీ వినని అర్థవంతమైన కొత్త వాగ్రూపాలను సృష్టించవచ్చు. వివిధ సాహిత్య ప్రక్రియలు అంటే ఇలాంటివి ఇతిహాసం, పురాణం, కథ, జీవిత చరిత్ర ఇలాంటి సాహిత్య ప్రక్రియలు ఏర్పడడానికి ఈ భాషా లక్షణాన్ని సమర్థిస్తుంది. ఇలాంటి భాష చూడండి, ఇవి భాష సాహిత్య ప్రక్రియలు ఏర్పడాలంటే ఏ లక్షణం సమర్థిస్తుంది అని ఏంటి అంటే భాషా ఉత్పాదకం అనే లక్షణం సమర్థిస్తుంది, సృజనాత్మకం అన్నమాట. నెక్స్ట్ వన్, మాసాల పేర్లు, బోధించాల్సిన పాఠాల పేర్లు, పాఠ్యబోధనకు అవసరమైన పీరియడ్ల సంఖ్య, వనరులు, నిర్వహించాల్సిన కార్యక్రమాలు, సిసిఈలతో ఉపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళిక గల పేరేంటి? వార్షిక ప్రణాళిక. స్వీయ అభ్యసనాన్ని ప్రోత్సహించేటటువంటి అభ్యాసాలకు ప్రాధాన్యత కల్పించాలని చెప్పినది ఎవరు? రాష్ట్ర ప్రణాళిక చట్టం 2011. నెక్స్ట్, పుస్తకాల్లో అభ్యాసాలు ఉండాల్సినటువంటి తీరేంటి? ఆలోచనలను రేకెత్తించాలి, అన్వేషణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. భాష మీద పట్టు సాధించే వరకు ప్రాక్టీస్ చేయడాన్ని ఏమంటారు? రీట్రేసింగ్. ఒక నిర్దిష్టమైన టేపును వింటున్న వారందరికీ కన్సోల్ నుండి ప్రకటనలు ఇవ్వడానికి తోడ్పడేటటువంటి స్విచ్లు ఏమిటి? గ్రూప్ కాల్ స్విచ్లు. అన్ని భాషా ప్రయోగశాలలోకి ఈ విధానం అత్యుత్తమమైనది. అన్ని భాషా ప్రయోగశాలల్లోకి ఈ విధానం అనేటటువంటిది అత్యుత్తమమైనది. ఏ విధానం అంటే ఆడియో యాక్టివ్ కంపారిటివ్ విత్ కంట్రోల్స్ అనేటటువంటిది. నెక్స్ట్, ఛేదించినప్పుడు పుష్ప సౌందర్యం ఎలాగైతే అదృశ్యమైపోతుందో అలాగే సాహిత్య పుష్పముల విషయంలో కూడా అనేటటువంటి భావన ఈ సాహిత్య ప్రక్రియ బోధనా పద్ధతి దేనికి చెందుతుందంటే పద్య బోధన పూర్ణ పద్ధతికి చెందుతుంది. గద్యం కవీనాం నిక్షం వదంతి అనే ఆర్యోక్తి నుంచి మనం గ్రహించవలసినది ఏమిటి? గద్య రచన కవులకు గీటిరాయి వంటిదని మనం గ్రహించాలనేది. గద్య రచన అనేటటువంటిది కవులకు గీటురాయి వంటిది అని అంటే దీని యొక్క మీనింగ్ ఇది అనమాట. గద్యం కవీనం నక్షం వదంతి అంటే దీని యొక్క మీనింగ్ ఇది. నెక్స్ట్, ఉపవాచక భాషా స్థాయి అనేది ఎలా ఉండాలి? వాచకం కంటే తక్కువ ఉండాలి. వాచక భాషా స్థాయి కంటే తక్కువగా ఉంటేనే ఉపవాచకం వాళ్ళంతటి వాళ్ళు చదువుకోవచ్చు. నెక్స్ట్, ప్రారూపిక లేదా బ్లూ ప్రింట్ యొక్క తెలుగు అర్థం ఏంటంటే ప్రారూపికలో తెలుపబడినటువంటి అంశం ఏంటి? సమయ నిర్ధారణ. సమయ నిర్ధారణ అనేటటువంటిది ఉండదు. తెలుపబడని అంశం ఏదంటే సమయ నిర్ధారణ. ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. నెక్స్ట్, పిల్లల యొక్క నమోదులో గ్రేడింగ్ విధానం యొక్క ప్రయోజనాలలో ఈ స్టేట్మెంట్ సరైనది కాదు. గ్రేడింగ్ విధానం యొక్క ప్రయోజనాలు అనేవి ఇవన్నీ ప్రయోజనాలే. విద్యార్థుల్లో అనైతిక పోటీని, ఒత్తిడిని తొలగించడం, విద్యార్థుల్లో స్థాయిని నిర్ణయించడం, పై తరగతులకు ఉత్తీర్ణం చేయడం, ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రయోజనాలే. కానీ ఫస్ట్ ప్రయోజనం కాదనమాట. మెరుగైన అభివృద్ధికి ప్రేరణ ఇవ్వలేకపోవడం కాదు, ఇవ్వడం అవుతుంది. నెక్స్ట్ వన్, విద్యా ఉపలబ్ధి నిక్షకు చెందినటువంటి ప్రశ్నపత్ర నిర్మాణంలో ప్రశ్న స్థాయి భారత్వమునందు ఇలాంటి ప్రశ్నలు ఉండాలి. ఎలాంటివంటే కఠినము, సామాన్యము, సులభము అనే 3 రకాలుగా ఉండాలన్నమాట. ప్రశ్నపత్ర నిర్మాణంలో ప్రశ్న స్థాయి భారత్వం నందు ఈ 3 రకాల స్థాయిలు ఉండాలి. నెక్స్ట్ వన్, జీవోఎంఎస్ సంఖ్య 1781. అలాగే విద్య తేదీ 21/11/1971 యొక్క ప్రత్యేకత ఏమిటి? దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నూతన మూల్యాంకన విధానం ద్వారా యూనిట్ పరీక్షల నిర్వహణ 9వ తరగతి వరకు నిలుపుదల లేని విధానం అనేటటువంటిది ఉండాలి అని ఆ సెక్షన్ చెప్తుందన్నమాట. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరీవన్.